వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తిరుపతి శాసనసభ్యులు సీనన్న గారికి, చంద్రగిరి శాసనసభ్యులు నానన్న గారికి, అట్లాగే మాజీ కేంద్ర మంత్రివర్యులు పనబాక లక్ష్మక్క గారికి, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ చైర్మన్ నరసింహన్నకి, పరసారత్నం అన్నకి, పురుగోలు మురళన్నకి, సోదరులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ అన్నకి, మబ్బు దేవనారాయణ అన్నకి, కోల ఆనందన్ అన్నకి, శ్రీధర్ గారికి, పుష్పక్కకి, కుమారి గారికి, సోదరు ఓట్ల సురేంద్ర గారికి, రమేష్ గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈనాటి కథానాయకుడు, నాకు అత్యంత ఆప్తుడు, సోదరుడు, తను సృష్టించినటువంటి బ్రాండ్నే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి దివాకర్ రెడ్డి. అతని ఇంటి పేరుని అందరూ మర్చిపోయారు, ఇప్పుడు డాలర్గా మారిపోయాడు ఆయన. అంటే మామూలుగా అందరూ కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు. మావాడు కసి ఉంటే ఏమైనా కావచ్చు అని చెప్పి కసి పెట్టి గురి పెట్టి మరి తొడా చైర్మన్ సాధించగలిగాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో ఆయన ఈరోజు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుంటారని, ముఖ్యంగా తొడా చైర్మన్ అంటే ఒక్క తిరుపతి ప్రాంతానికే కాదు, దాదాపుగా 5 నియోజకవర్గాలతో ముడిపడినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇక్కడ ఆయన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగు పడింది. ఆ అడుగు మహాప్రస్థానంగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆ కాణిపాక విఘ్నేశ్వర స్వామిని కోరుకుంటూ, ఆయనకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.